ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ కంప్లీట్ అయినది. ఎగ్జామ్ పూర్తయింది. రిజల్ట్ కూడా 2 వీక్స్ 20 డేస్లో వస్తాయని అనుకుంటున్నారు. ఎలక్షన్లు అయిపోయేంత వరకు మెయిన్స్ ఉండకపోవచ్చు ఏమో తెలియదు. ఇప్పుడు గ్రూప్ 2లో మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధంగా భారత రాజ్యాంగం నుండి 75 మార్కులకు, భారత రాజ్యాంగం నుండి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్లో టోటల్ 2 పేపర్లు కలిపి 300 మార్క్స్ అయితే అందులో 75 మార్కులు పాలిటీ నుండి వస్తాయి. పాలిటీ నుండి 75 మార్కులకు వస్తాయి. కాబట్టి 25% వెయిటేజ్ పాలిటీకి ఉంది. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీలో తరోగా ఉంటే విజయావకాశాలు మెరుగుపడతాయి. గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ తరోగా ఉంటే విజయావకాశాలు మెరుగుపడతాయి. కావున ఇప్పటి నుంచి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధంగా ఆల్రెడీ మ్యాక్సిమం మోర్ దాన్ 85 వీడియోస్ పాలిటీకి సంబంధంగా యూట్యూబ్లో వెంకటేశ్వర పాలిటీ అకాడమీ యూట్యూబ్లో ఉన్నవి. ఇప్పటి నుంచి ఇంకా ఇంపార్టెంట్వి రివిజన్ క్లాసుల టైప్లో గ్రూప్ 2 మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి తోడుగా డిఎస్సికి సంబంధంగా స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడతాయి. మరియు డిఎస్సి ఎగ్జిట్లో కూడా సివిక్స్ పార్ట్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర పాలిటీ అకాడమీ వీడియోలను చూడడం ద్వారా మీరు లబ్ధి తప్పకుండా పొందగలరు. ఓకే, ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి 25 భాగాలు ఉన్నాయి. ఈ 25 భాగాలలో 5వ భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అట్లా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతికి సంబంధంగా రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. దేశానికి ప్రథమ పౌరుడు వచ్చేసి రాష్ట్రపతి, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు వచ్చేసి గవర్నర్. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్. రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి, దేశ అధినేత రాష్ట్రపతి. మన దేశం యొక్క పరిపాలన మొత్తము రాష్ట్రపతి పేరు మీదనే రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది. దేశ పరిపాలన మొత్తము రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు. ఈ సర్వసైన్యాధ్యక్షుడు అనేటువంటి అంశాన్ని మరి దేశ పరిపాలన మొత్తము రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది అనేటువంటి ఈ 2 అంశాలను మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. రాష్ట్రపతికి సంబంధంగా మన దేశానికి అధిపతి రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? రాష్ట్రపతి ఎన్నిక. ఈ రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ. ఎన్నికల గణం.
రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు, ఎన్నిక గణంలోని సభ్యులు. రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటిది ఎన్నిక గణంలో ఉండేటువంటి సభ్యులు, ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు. ఎన్నికల గణంలో ఎవరుంటారు? ఎన్నికల గణంలో ఎవరెవరు ఉంటారంటే లోక్సభకు ఎన్నికైన సభ్యులు, లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు, విధాన సభలకు ఎన్నికైనటువంటి అన్ని రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు. అంతేకాకుండా ఢిల్లీ, పుదుచ్చేరి, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలు, అంటే ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారంటే వీళ్ళు పాల్గొంటారు. లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు, లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు 543 మంది. 1971 జనాభా లెక్కల ప్రకారము 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 550+2గా నిర్ణయించడం జరిగింది. 552. ఈ 552లో ప్రస్తుతం లోక్సభలో ఉండే సభ్యుల సంఖ్య 543. 543. ఇంతకుముందు 104వ రాజ్యాంగ సవరణ జరగడానికంటే ముందు 545 మంది లోక్సభలో ఉండేవారు. రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను, అంటే ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి లోక్సభకు నియమించేవాడు. ఆంగ్లో ఇండియన్లకు కేటాయించినటువంటి రిజర్వేషన్లను 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం వలన ప్రస్తుతం లోక్సభలో ఉండే సభ్యుల సంఖ్య 543. వీళ్ళందరూ ఎన్నికైనటువంటి సభ్యులు. రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు 233. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము రాజ్యసభకు గరిష్టంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య 250 అయితే ప్రస్తుతము 245 మంది ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఉండే సభ్యుల సంఖ్య 245. ఇందులో ఎన్నికైనటువంటి సభ్యులు 233. 12 మంది సభ్యులను రాష్ట్రపతి, 12 మంది సభ్యులను రాష్ట్రపతి కళలు, సాహిత్యము, సాంఘిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని 12 మందిని నియమిస్తాడు. కావున రాజ్యసభకు ఎన్నికైనటువంటి, రాజ్యసభలో ప్రస్తుతం ఉండేటువంటి సభ్యుల సంఖ్య 245. నియమించబడే వాళ్ళు 12, ఎన్నికైన వాళ్ళు 233 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు 4120. 4120 మంది. మొత్తము 6, 9, 8, 4896 మంది ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య 4896. రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, గవర్నరు రాష్ట్రాల విధాన సభలకు ఒక్కొక్కరిని నియమిస్తాడు ఆంగ్లో ఇండియన్లను. ఇది గవర్నర్ నియమించేటువంటి పద్ధతి కూడా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. ఇది అంటే ఎలక్టోరల్ కాలేజ్. రాష్ట్రపతి ఎన్నిక
అంటే రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారంటే వీళ్ళు ఉంటారు. లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల విధానసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, మరియు ఢిల్లీ, పుదుచ్చేరి విధానసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. ఎన్నికలలో రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటిది ఎవరంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఎన్నికల గణం. ఎన్నికల గణంలో ఎవరు ఉంటారంటే వీళ్ళు ఉంటారు. లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల విధానసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని వారు రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరెవరు పాల్గొనరు? లోక్సభకు రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి ఆంగ్లో ఇండియన్లు. లోక్సభకు నియమించబడేటువంటి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు. రాజ్యసభకు రాష్ట్రపతి చేత నియమించబడేటువంటి 12 మంది సభ్యులు. రాష్ట్రాల విధాన సభలకు గవర్నర్ చేత నియమించబడేటువంటి ఒక ఆంగ్లో ఇండియన్. విధాన పరిషత్ సభ్యులు. వీళ్ళు పాల్గొనరు. ఇప్పుడు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తీసివేయడం జరిగింది. ఇక్కడ కూడా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కూడా తీసివేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని వారు ఎవరు ఉంటారంటే రాజ్యసభకు ఎన్నికైనటువంటి 12 మంది సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు. 6 రాష్ట్రాల విధాన పరిషత్ సభ్యులు. 6 రాష్ట్రాల విధాన పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఆ 6 రాష్ట్రాలు ఏంటివి? ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఉత్తరప్రదేశ్లో 100 మంది సభ్యులు విధాన పరిషత్కు, మహారాష్ట్ర 78 మంది సభ్యులు, కర్ణాటక 75, బీహారు 75, ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 40. దీని మీద క్వశ్చన్ ప్రేమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విధాన పరిషత్ కలిగినటువంటి రాష్ట్రాలు క్రింది వాటిలో విధాన పరిషత్తును కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి, విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏమిటి? 2019 వరకు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చేయడానికంటే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా విధాన పరిషత్తును కలిగి ఉండింది. తర్వాత రద్దయింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లేదు. ఈ ఛాయిస్లో ఇవి ఇచ్చేస్తే క్రింది వాటిలో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏమిటి? అలాగే క్రింది వాటిలో
విధా విధాన పరిషత్ సభ్యుల సంఖ్యలో తప్పుగా జతపరచబడినటువంటిది ఏమిటి అని దీని మీద 2 రకాల క్వశ్చన్లు ప్రేమయ్యే అవకాశాలు ఉంటాయి. క్రింది వాటిలో విధాన పరిషత్ కలిగిన రాష్ట్రం ఏంది, విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏమిటి, క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినటువంటి విధాన పరిషత్ సభ్యుల సంఖ్య విషయంలో తప్పుగా జతపరచబడినటువంటి సమాధానాన్ని గుర్తించుమని కూడా అడగవచ్చు. అంటే రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని వారు ఎవరంటే వీళ్ళు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని వారు ఎవరు? రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఈ రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతి. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఏక ఓటు బదిలీ పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఏక ఓటు బదిలీ పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో, ఏక ఓటు బదిలీ పద్ధతిలో. ఏక ఓటు అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాధాన్యతను అనుసరించి ఓట్లు వేస్తారు. సభ్యుల ఓట్లకు విలువ కట్టబడుతుంది. గెలుపొందే అభ్యర్థి కోటా ఓట్లను పొందవలేను. కోటా అనగా 50% కంటే ఎక్కువ ఓట్లు పొందినవారు. కోటా అనగా 50% కంటే ఎక్కువ ఓట్లు పొందినవారు ఉంటారు రాష్ట్రపతి ఎన్నికల్లో. రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది? రాష్ట్రపతి పదవీ కాలం అంటే రాజీనామా చేయకుంటే, అకాల మృతి చెందకుంటే, రాజీనామా చేయకుంటే, అకాల మృతి చెందకుంటే, సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు, రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని తీర్పు చెప్పకుంటే, మహాభియోగ తీర్మానం ఈ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించకుంటే రాష్ట్రపతి యొక్క పదవీ కాలము 5 సంవత్సరములు. రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. వీటిలో ఏదైనా జరిగితే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. అంటే 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా ద్వారా కానీ, అకాల మృతి చెందడం వలన కానీ, సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పడం వల్ల కానీ, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడడం వల్ల కానీ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే అప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి కూడా అప్పుడు సమయానికి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆయన కూడా లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఈ కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే 6 నెలల లోపల
6 నెలల లోపల రాష్ట్రపతి ఎన్నికను పూర్తి చేయాలి. నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాలి. ఇలా కాకుండా 5 సంవత్సరముల పదవీ కాలంలో పూర్తిగా ఉంటే, 5 సంవత్సరముల పదవిలో ఉంటే 5 సంవత్సరాల పదవీ కాలం ముగియుటకు 15 రోజుల ముందు నుండి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తారు. నూతన రాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రారంభిస్తారు. నూతన రాష్ట్రపతి ఎన్నిక 15 రోజుల ముందు ప్రారంభించినప్పటికీ ఈ గడువుకి 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ కూడా నూతన రాష్ట్రపతి పదవిలోకి రాకపోతే ఇంతకు ముందున్న రాష్ట్రపతిగా కొనసాగుతాడు. ఈ సందర్భంలో అయితే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగుతాడు. 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని 5 సంవత్సరాల పదవీ కాలం కంటే ముందు 15 రోజుల ముందు నుండి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపు నూతన రాష్ట్రపతి పదవిలోనికి రాలేకపోతే అప్పుడు పాత రాష్ట్రపతి నూతన రాష్ట్రపతి వచ్చేంత వరకు రాష్ట్రపతిగా కొనసాగుతాడు. అది రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి ఇదన్నమాట. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిసార్లు ఎన్నిక కావచ్చు? రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు. ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా కూడా ఎన్నిక కావచ్చును. ఓకే.